హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు స్టార్ట్ చేసేసాను వ్లాగ్. సో ఈరోజు సండే. సో ఆబ్వియస్లీ సండే అంటే ఇంకా కంపల్సరీ ఎగ్ మ్యాగీ చేస్తాను. అంటే ఎగ్ మ్యాగీ ప్రిఫరబుల్ అనమాట. లేదు అంటే ఇంకేమైనా తినాలనిపిస్తే వేరే ఇంకేమైనా చూస్తాను. సో ప్రజెంట్ అయితే మ్యాగీ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఎగ్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఎగ్ ఎక్కువ ఇష్టపడతారు, పిల్లలకి ఇష్టం అండ్ మాకు కూడా ఇష్టం. సో ఎస్, క్యాప్సికమ్ ఉందన్నమాట. ఒకేసారి యూజ్ చేయను, అంటే ఇలాంటివి ఎక్కువ అయిపోతాయి అనమాట ఒకేసారి అన్ని ఒకే దాంట్లో వేస్తే. సో ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తాను ఇందులో. ఎಷ್ಟೊತ್ತಿಗೆ ಹೋಗ್ತೀಯಾ? అది కాదమ్మా, జాగ్రత్త వేరే రిషమా ఈ రూమ్లో ఉన్నట్టుంది. రీతు, అది మాయిశ్చరైజర్ ఇచ్చేవా? ఉందంటలే, వద్దులే. దామ్మా జిప్ పెడుతుందా? ఫుల్ రష్. గ్రీన్ చిల్లీస్ తీసుకొచ్చావా? ఇక్కడ ఫ్రెష్గా కర్రీ లీవ్స్ ఉంటే ఇంకా అలానే క్లీన్ చేసేసి డ్రై చేస్తున్నాను. అంటే అలాగా మళ్ళీ ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టేయచ్చు అని. లేగు జాను. ఏ జిప్ వేయమ్మా రిషి, బ్యాగ్ జిప్ క్లోజ్ చే. జిప్ క్లోజ్ చేయు. క్లోజ్ చేసి ఇది సంక్రాంతి ముందు వ్లాగు. సంక్రాంతి ముందు షాపింగ్ అసలు ఏం డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు. ఇంకా అప్పటికప్పుడు వచ్చామన్నమాట, దేవుడి దగ్గర పెట్టాలని చెప్పేసి. సో ఇంకా ట్రైల్కి వేస్తూ ఉన్నారు. రిషి మాకు ఏ ఊరికి వెళ్ళినా సరే ట్రెండ్స్, మ్యాక్స్, డీమార్ట్ ఇవన్నీ కామన్ కాబట్టి మోస్ట్లీ అక్కడికే విజిట్ చేస్తాము. వేరేవేవి ఎక్స్ప్లోర్ చేయడానికి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాం అనమాట. సో ఇది ఒక కామన్ ప్లేస్ లాగా అనిపిస్తుంది, మాకు తెలిసిన ప్లేస్ లాగా. సో ఇక్కడ ట్రెండ్స్కి వచ్చాము మేము. లైటింగ్ బాగానే ఉంది, అంతే రెగ్యులర్. ఓకే, ఇది వద్దులే, క్యాన్సిల్. ఉంది కదా, వదిలే, అది అలాగే వదిలే. ఏయ్ నీకు ఏది అంకుల్ పిల్లండి, అంకుల్ తీసుకెళ్ళిపోండి జానుని. దిగో. కానీ నేను కూడా ట్రయల్ వేసి చూశాను, కానీ నాకు అస్సలు ఏమీ నచ్చలేదు. సో వన్స్ మనస్ఫూర్తిగా ఏమీ నచ్చకపోతే ఏమో అప్పుడంత తీసుకోవాలి అనిపించలేదు. సో నేనేం తీసుకోలేదు, చాలా సింపుల్గా ఒక టాప్ తీసుకున్నాను, అది కూడా దేవుడి దగ్గర పెట్టాలి కాబట్టి. చూపించు, నీ డ్రెస్కి మ్యాచ్ అయింది.
బాగుంది. ఆగాగు మళ్ళీ స్టార్ట్. అరే రే నెక్స్ట్ మనసే జారే. సో షాపింగ్కి అయితే వెళ్ళొచ్చేసాము. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు బికాజ్ యాక్చువల్లీ శ్రీకాంత్ కొంచెం బ్యాక్ పట్టేసిందనమాట. మార్నింగ్ మార్నింగ్ నుంచి కొంచెం అలాగే ఉంది. సో రెస్ట్లోనే ఉన్నారు, అంటే అలా లీన్ అయ్యి తనకి మూవ్ స్ప్రే చేసి ఇంకా అలా అయిపోయింది. ఇంకెక్కడికి బయటకు కూడా వెళ్ళలేదు. యాక్చువల్లీ ఈరోజు రిషి వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ఫెస్ట్ ఉంది కదా. సో నిన్న వెళ్ళాము, బట్ అసలు జాను హాఫ్లోనే వెళ్ళిపోదామని ఏడ్చింది. అండ్ రిషి కూడా ఇంట్రెస్టెడ్గా లేదు. అండ్ ఈరోజు మార్నింగ్ ఎప్పుడో ఒక 1 hour వెళ్ళి వచ్చేద్దాము అని అనుకున్నాం, కానీ ఇంకా శ్రీకాంత్కి అలా అవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. ఈవినింగ్ కూడా రేపు తనకు ఆఫీస్ ఉంది, భోగి యాక్చువల్లీ రేపు ఆఫీస్ ఉంది. క్లోత్స్ ఏమీ తీసుకోలేదు ఇంకా, సో పిల్లలకైనా తీద్దాము అన్నట్టు వెళ్ళామన్నమాట. సో ఇంకా సింపుల్ షాపింగ్ ఈసారి. ఏంటి అంటే ఇక్కడే ఉంటున్నాం కదా, పెద్ద హడావిడి ఏం లేదు. ఏదో కొత్త బట్టలు ఉండాలి కదా అని తీసాను అంతే. ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటాము, సో ప్రత్యేకంగా పండగకి అనేసి అలా ఏం లేదు. సో కొత్త బట్టలు దేవుడి దగ్గర మూల పెట్టాలి కాబట్టి తీసుకున్నాం. సో ఇది కొన్ని ఇలా షాప్ చేసుకున్నాము. సో ఏమేమి తీసుకున్నామని చూపిస్తాను. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను అన్ని ట్రెడిషనల్లో ఏం తీసుకోలేదు. ఎందుకు అని అంటే ఒకవేళ ఊరు వెళ్ళుంటే ఖచ్చితంగా ట్రెడిషనల్గా ఏదో ఒకటి తీసుకునేదాన్ని, శారీ ఇలాంటివన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు ఏమీ లేదు, ఇక్కడే ఉంటాం కాబట్టి జస్ట్ కొత్త బట్టలు తీసుకున్నాము, మూల పెట్టామా అన్నట్టే. అంటే దేవుడి దగ్గర పెడతారు కదా, సో అందుకు తీసుకున్నాం అంతే. అండ్ ట్రెడిషనల్ వేర్ తీసుకోవాలి అంటే ఇక్కడ మాకు అసలు యూజ్ అవ్వవు. ఈ పండగ తీసుకుంటే నెక్స్ట్ వచ్చే సంక్రాంతి వరకు కూడా అది వేసుకుంటామో లేదో తెలీదు. ఎక్కువ అవుటింగ్కి ఇలా మాల్స్కి ఇలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేది తప్ప ఇంకెక్కడికి వెళ్ళేది ఉండదు. సో దానికి తగ్గట్టే మేము తీసుకున్నాం ఈసారికి. సో ఏం తీసుకున్నది చూపిస్తా. సో ఫస్ట్ అయితే జానుకి ఇది నేను 1 size ఎక్స్ట్రానే తీసుకుంటాను, బికాజ్ కరెక్ట్గా అంటే పట్టినట్టు ఒక 1-2 monthsలోనే చిన్నమైపోతాయి అనమాట. ఆల్రెడీ 2 కంప్లీట్ అయిపోతాయి. సో 3 to 4 yearsకి ఇలా జానుకి ఒక టీషర్ట్ తీసుకున్నా. ద సేమ్ రిషిక్ కూడా దీని మీద జీన్స్ కూడా వేసేయచ్చు. సో సేమ్ ఇప్పుడు ఏవి తీసినా మ్యాక్సిమం ఇద్దరికి సేమ్ తీయాలనుకుంటున్నాను, బికాజ్ ఎంతవరకు మ్యాక్సిమం 8 or 9 years వరకు ఉంటుంది. సేమ్ 2 to 8 years అని ఉంటుంది కదా, మనం ఏ షాప్కి వెళ్ళాలి, ట్రెండ్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్తే 2 to 8 years ఒక కేటగిరీ. సో నెక్స్ట్ ఇయర్ వరకు ఛాన్స్ ఉంటుంది ఇద్దరికి సేమ్ తీసే ఆప్షను. సో అందుకు వీలైనంత వరకు ఇప్పుడే సేమ్ తీస్తున్నాను. ఇంకొకటి ఇది 2 to 3 years తీసాను, బికాజ్ ఇది సరిపోయింది జానుకి. ఇది బాయ్స్ కలెక్షన్లో తీసుకున్నాను, ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇద్దరికి అలాగే తీసుకున్నాను సేమ్. దీని మీద కూడా జీన్స్ వేసేసుకోవచ్చు, బాగుంది. నాకు గర్ల్స్ కలెక్షన్లో కన్నా బాయ్స్ కలెక్షన్ బెస్ట్ అనిపిస్తుంది. అంటే కొంచెం గట్టిగా ఉంటాయి బట్టలు, అంటే దృఢంగా ఉంటాయి అనమాట. సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా ఏమవ్వవు. డార్క్ కలర్స్ అయితే ఇంకా బెస్ట్, బాటమ్స్ లాంటివి. సో బాటమ్ అయితే డార్క్ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ జానుకి రిషి కూడా చూసాను కానీ లేదు ఇందులో, సో జానుకి తీసుకున్నాను అంతే. చీతా ప్రింట్ డార్క్ కలర్స్ బెస్ట్, అంటే బాటమ్స్ అయితే. ఇంకా టాప్స్ ఒకటి బాటమ్ డార్క్ అయితే టాప్ ఎలాగా లైట్ కలరే ఉండాలి. అండ్ జానుకి ఇది ఒక టీ షర్ట్ తీసుకున్నాను సింపుల్గా. సో ఇది 199 పడింది. మరి ఆఫర్ ఉందో లేదో నేను బిల్లింగ్ దగ్గరికి వెళ్ళలేదు, తనే బిల్లింగ్ చేశారు కాబట్టి. సో ఇది అండ్ అంతే, పిల్లలకి అది మాత్రం తీసుకున్నాను. సో ఫ్రాక్స్ అవి ఉన్నాయి, ఫ్రాక్ నార్మల్గా ఉన్నాయన్నమాట రిషికి. సో జానుకి ఫ్రాక్ ఏం తీసుకోలేదు. సో అంతే. అండ్ నాకు ఈ సింపుల్ టాప్ తీసుకున్నాను అంతే, బికాజ్ ఆ రోజు ఒకవేళ టెంపుల్కి ఏదైనా వెళ్తే శారీ కట్టుకుంటా, బట్ దానికోసం నేను ప్రత్యేకంగా శారీ ఏం తీసుకోలేదు. నా దగ్గర ఉన్న శారీలో ఏదో ఒకటి కట్టేసుకుంటాను. జస్ట్ కొత్తది ఏమైనా వేసుకోవాలి అంటే ఆ రోజు ఇది వేసుకుందాం అనేసి ఒక సింపుల్ టాప్ అంతే. షాపింగ్ ముందు ఉంది, ఇప్పుడు వద్దు. నాకు ఒక టార్గెట్ ఉంది, అది రీచ్ అయిన తర్వాత నేను షాప్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అంత ఇంట్రెస్టెడ్గా లేను. దెన్ ఇక్కడ శ్రీకాంత్ అనమాట.
నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇది మరి మీకు నచ్చిందో లేదో తెలీదు గానీ తను ఈ టైప్ వేసుకోలేదు ఎప్పుడు. లైక్ కాలర్ ఈ టైప్ కొంచెం స్టైలిష్‌గా నాకిష్టము ఇలా వేసుకుంటే. ఫ్లోయీగా లైక్ బీచ్‌కి వెళ్ళినప్పుడు వేసుకునే స్టైల్ ఉంటాయి చూసారా? అలాంటివి ఫ్లోరల్ ఇది. బావుంది. వేసుకుంటే బావుంది. సో, ఇది నా సెలక్షనే. ఇది నేను తీసుకున్నాను. కొత్తగా ఎప్పుడూ రెగ్యులర్‌గా ఏం వేసుకుంటారు? ఆఫీస్‌కి ఎప్పుడూ అదే ఫార్మల్‌లో వేసుకుంటారు. సో, బయటికెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఫార్మల్సే అంటే నో. దెన్ ఇది 2 సేమ్ కలర్ అయిపోయాయి. బట్ 2 ఒకసారి వేసుకోరు కదా! అయినా సరే ఇది ఫార్మల్ కని తను తీసుకున్నాననమాట. ఫార్మల్ వేర్. ఎక్కువ ఫార్మల్సే యూజ్ అవుతాయి దానికి. బయటికెళ్ళేది కూడా అండ్ బయటికి వెళ్ళడానికి కూడా బానే ఉంటది. సో, ఇది కొంచెం థ్రెడ్ వర్క్‌లా అలా వచ్చింది. అండ్ ప్రిఫరబుల్లీ లైట్ కలర్స్ ఇష్టం అనమాట. తను వేసుకుంటే నాకు. సో, డార్క్ కలర్ కన్నా లైట్ కలర్స్ ఇష్టపడతా. సో, అంతే. ఇంకేం లేదు. సో, ఇవి తీసుకున్నాను. సో, ఇక్కడ నేనే తక్కువ తీసుకున్నా అనమాట. బికాజ్ ప్రెజెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసేసుకునేదాన్ని. కానీ నాకు సెట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ నచ్చకుండా ఏదో తీసుకోవాలని తీసుకుంటే అది మళ్ళీ నేను వేసుకుంటానో లేదో తెలీదు. సో, ఇష్టపడినప్పుడు నచ్చినప్పుడు తీసుకుందాం అనేసి ప్రెజెంట్ ఇప్పుడు ఒక టాప్‌తో సరిపెట్టేసాను. సో, యెస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. పెద్దదయిపోయిందనుకుంటా. పెద్దదయిందో, చిన్నదయిందో ఎడిట్ చేస్తే తెలుస్తది. సో, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇలా మాట్లాడి చాలా డేస్ అయిపోయింది. లైక్ ఇలా కెమెరా అక్కడ పెట్టి నేను ఇక్కడ కూర్చొని అలా. సో, అంతే ఇంకేం లేదు. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.